200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నమోదైన సంచలనం. ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో జాక్వెలిన్ పిటిషన్. నేను అప్రూవర్గా మారతాను, ఈడీ ఒప్పుకుంటే ఏం జరగబోతోంది? పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి సాహోలో బ్యాడ్ బాయ్స్ సాంగ్ తో తెలుగునాట బాగా పాపులర్ అయిన భామ జాక్వెలిన్. సదరు సాంగ్ లోని ఆమె కనబరిచిన పర్ఫార్మెన్స్ కి, స్టెప్స్ కి ఎంతో మంది కళలరాణిగా కూడా మారింది. చాలా రోజుల నుంచి ఈ అమ్మడిని సుకేష్ చంద్రశేఖర్ కేసు ఛాయలు వెంటాడుతూనే ఉన్నాయి. అదేనండి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న సుకేష్. ఇప్పుడు సుకేష్కి కాదు, విశ్వంలోనే అత్యంత విలువైన సృజనాత్మకత కూడా నా ముందు దిగదుడిపే అని అత్యాధునిక మేధావిగా చెప్పుకుంటూ వస్తున్న ఏఐ సైతం షాక్కి గురయ్యే నిర్ణయాన్ని జాక్వెలిన్ తీసుకుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అలియాస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన ఛార్జ్ షీట్లో సుకేష్తో పాటు జాక్వెలిన్ నిందితురాలుగా ఉన్న విషయం తెలిసిందే. నిన్న శుక్రవారం నాడు జాక్వెలిన్ తన న్యాయవాది ద్వారా ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తను అప్రూవర్గా మారి సుకేష్ కేసులో తనకి తెలిసిన అన్ని నిజాలని వెల్లడిస్తానని సదరు పిటిషన్లో తెలిపారు. దీంతో జాక్వెలిన్ విజ్ఞప్తిపై అదనపు సెషన్స్ జడ్జి ప్రశాంత్ శర్మ స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని తెలపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణని ఏప్రిల్ 20కి వాయిదా వేశారు. మరి అప్రూవర్గా మారితే కేసుకి సంబంధించిన కీలక ఆధారాల్ని, సుకేష్ సాగించిన అక్రమ లావాదేవీల వివరాలని జాక్వెలిన్ వెల్లడించాల్సి ఉంటుంది. ఇందుకు కోర్టు కోరినట్టు ఈడీ కూడా అప్రూవర్గా మారడానికి ఒప్పుకుంటే జాక్వెలిన్కి కేసు నుంచి ఉపశమనం లభించినట్లే. నిజానికి గతంలోనే జాక్వెలిన్ తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరినప్పటికీ కోర్టులు నిరాకరించాయి. దీంతో ఆమె అప్రూవర్గా మారడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుకేష్ తనని తప్పుదోవ పట్టించాడని, అతని నేర చరిత్ర గురించి తనకి తెలియదని ఆమె మొదటి నుంచి చెప్తూనే వస్తోంది. అసలు కేసు నేపథ్యాన్ని ఒక్కసారి చూసుకుంటే, సుకేష్ ప్రభుత్వ ఉన్నతాధికారిగా నమ్మించి పోర్టీస్ హెల్త్ కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ నుండి 200 కోట్లు వసూలు చేసినట్టుగా ఈడీ నిర్ధారించింది. సుకేష్ ఆ డబ్బుతో జాక్వెలిన్కి దాదాపు 7 కోట్ల రూపాయల దాకా బహుమతుల రూపంలో ఇచ్చినట్లు ఈడీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఆ ఇద్దరు కలిసి క్లోజ్గా దిగిన పిక్స్ అయితే ఒకప్పుడు డల్గా ఉండే సోషల్ మీడియాకి నూతన ఉత్సాహాన్ని తీసుకువస్తాయి.